ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి కొన్ని అప్డేట్స్ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. పాకిస్తాన్ వేదికగా నిర్వహించాలనుకున్న ఛాంపియన్స్ ట్రోఫీలో మన టీమిండియా పాకిస్తాన్కు వెళ్ళేది లేదు అని బీసీసీఐ కన్ఫర్మ్ చేసింది. ఇదే విషయాన్ని ఐసీసీ కూడా చెప్పింది. ఇక చేసేదేమీ లేక ఐసీసీ ఒక కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. అదే హైబ్రిడ్ మోడల్. ఇండియా ఆడే మ్యాచ్లను పాకిస్తాన్లో కాకుండా వేరే కంట్రీలో ఆడించాలని, బట్ మిగిలిన అన్ని మ్యాచ్లను పాకిస్తాన్లో ఆడించుకోవచ్చు అని చెప్పారు. ఈ విధానానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ వాళ్ళ డెసిషన్ని చెప్పలేదు. పీసీబీ వాళ్ళ గవర్నమెంట్ని కన్సల్ట్ చేశారంట. సో ప్రస్తుతానికి పీసీబీతో పాటు పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా ఈ విధానాన్ని ఒప్పుకునేలా లేరు అని తెలుస్తుంది. మెయిన్లీ పాకిస్తాన్ మీడియా నుండి చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీకి మన ఇండియా పాకిస్తాన్కి వెళ్ళకపోతే ఫ్యూచర్లో జరిగే ఏ ఐసీసీ ఈవెంట్లో కూడా మన టీమిండియాతో మ్యాచ్లు ఆడరంట. ఈవెన్ మన ఇండియా వేసిన 2036 ఒలింపిక్స్ హోస్టింగ్ బిడ్పై కూడా ఫైట్ చేస్తారంట. సో ప్రజెంట్ అయితే పాకిస్తాన్ మీడియా నుండి వచ్చిన రిపోర్ట్ ప్రకారం పాకిస్తాన్ గవర్నమెంట్ మరియు పీసీబీ ఈ హైబ్రిడ్ మోడల్కి సిద్ధంగా లేరు. బికాజ్ పాకిస్తాన్లో చాలా కాలం తర్వాత ఒక ఐసీసీ ఈవెంట్ జరగబోతుంది. సో ఈ ఛాంపియన్స్ ట్రోఫీని వాళ్ళ దేశంలోనే జరగాలని పీసీబీ స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉన్నారు. ఒకవేళ పాకిస్తాన్ ఈ హైబ్రిడ్ మోడల్కి ఒప్పుకోకపోతే ఐసీసీ ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ని రెడీ చేసుకున్నారు అని ఒక రిపోర్ట్ వచ్చింది. సో పాకిస్తాన్ వాళ్ళు హైబ్రిడ్ మోడల్కి ఓకే చెప్పి సైలెంట్గా నిర్వహించుకుంటే ఓకే, లేకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ వేదికను ఐసీసీ పూర్తిగా మార్చేస్తారంట. అంటే 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని వేరే దేశానికి తరలిస్తారంట. అది కూడా దక్షిణాఫ్రికాను ఆల్టర్నేటివ్గా పెట్టుకున్నారంట. 2008 ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా పాకిస్తాన్లో జరగాల్సి ఉండగా ఆపేసి దక్షిణాఫ్రికాకు మార్చారు. సో ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అదే సీన్ రిపీట్ అయ్యేలా ఉంది. ఒకవేళ పాకిస్తాన్ ఈ హైబ్రిడ్ మోడల్ను ఒప్పుకోకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ వేదికను పూర్తిగా దక్షిణాఫ్రికాకు మార్చేస్తారు. అదే కనుక జరిగితే పాకిస్తాన్కు నష్టం జరుగుతుందనే చెప్పాలి. బికాజ్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అన్ని పాకిస్తాన్లోని స్టేడియంలను బాగు చేసుకున్నారు. పాకిస్తాన్ మీడియా నుంచి ఇంకో వార్త కూడా వచ్చింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ నుండి వేరే వేదికకు మారిస్తే పాకిస్తాన్ టీం ఛాంపియన్స్ ట్రోఫీ నుండి విత్డ్రా అవుతుంది. అంటే ఛాంపియన్స్ ట్రోఫీ నుండి వాళ్ళు స్వచ్ఛందంగా తప్పుకుంటారు. సో ప్రస్తుతానికి బీసీసీఐని ఎదిరించి ఐసీసీఐ ఏం చేయలేదు. పీసీబీని ఒప్పించి హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలి, లేదా మొత్తానికి వేదికను మార్చి సౌత్ ఆఫ్రికాలో నిర్వహించాలి. సో దీనికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ రావచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీ ఎక్కడ జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనే దాని మీద అప్డేట్ రావచ్చు. చూడాలి పీసీబీ హైబ్రిడ్ మోడల్కి ఒప్పుకుంటుందా లేక ఛాంపియన్స్ ట్రోఫీ నుండి తప్పుకుంటుందా అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.